హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బడ్జెట్ 2024లో ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఒక నెల జీతం అదనము. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కొత్త బడ్జెట్లో మనకు న్యూ ట్యాక్స్ స్లాబ్ అనేది రావడం జరిగిందండి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 2024 టు 2025కి సంబంధించి, అంటే ఇప్పుడు ఈ వార్షిక బడ్జెట్ అయితే న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనము చెక్ చేద్దాము. సో ఈ ట్యాక్స్ స్లాబ్ అనేది మార్పు చెందిందండి. దీనివల్ల ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయితే ఉంది. యాక్చువల్గా 0 నుంచి 3 లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి ట్యాక్స్ ఏమి డిడక్ట్ అవ్వదు. ఇక 3 లక్షల నుంచి 3,01,000 నుంచి 7 లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి 5% అయితే ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. 7,01,000 నుంచి 10 లక్షల వరకు 10% ట్యాక్స్ అయితే డిడక్ట్ ఉంటుంది. 10,01,000 నుంచి 12 లక్షల వరకు ఆదాయం గల వారు 15% ట్యాక్స్ను కట్టాలి. అలాగే 12,01,000 నుంచి 15 లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్నవారు 20% మేర అయితే ట్యాక్స్ కట్టాలి. ఇక 15 లక్షల నుంచి ఎంత ఉన్నా కూడా 30% అయితే గరిష్టంగా ట్యాక్స్ అనేది ఉంటుంది. సో ఇది అండి కొత్త ట్యాక్స్ స్లాబులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక వేతన జీవులకు అంటే ఉద్యోగులకు ప్రయోజనాలు ఏంటి అంటే, ఉద్యోగులకు సంబంధించిన స్టాండర్డ్ డిడక్షన్ ఇది వరకు 50,000 రూపాయలు ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 75,000 రూపాయలకు పెంచారండి. ఇక డిడక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షనర్ 15,000 నుంచి 25,000కు పెంపు. సో ఫ్యామిలీ పెన్షనర్స్కి 15,000 రూపాయలకు డిడక్షన్ ఉంటే ఇప్పుడు 25,000కు డిడక్షన్ 25,000 ఉంటేనే డిడక్షన్ అనేది చేస్తారు. సో దీనివల్ల 4 కోట్ల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనమే చేకూరుతుందని అయితే ప్రభుత్వం చెప్తోందండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. కేంద్రం బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వరుసగా 7వసారి బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటుకు సమర్పించారండి. సో మోడీ మూడోసారి అంటే మోడీ గారు 3వ విడత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో యువతను ఆకట్టుకునే దిశగా కొత్త పథకాలను అయితే కేంద్రం ప్రకటించింది. ఉపాధిని ప్రోత్సహించేందుకు కొత్త ఉద్యోగులకు యాజమాన్యాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ 3 స్కీమ్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. సో యువతకు ఆకట్టుకునే ఆ 3 అంశాలు ఏంటో చూద్దాము. 3 స్కీమ్లు. స్కీమ్ ఏ వచ్చేసి ఈపీఎఫ్లో నమోదైన కొత్త ఉద్యోగులకు 15,000 రూపాయల వరకు ఒక నెల జీతం 3 నెలల్లో చెల్లింపు. సో స్కీమ్ ఏ అంటే మనకు ఈపీఎఫ్ఓలో నమోదైన కొత్త ఉద్యోగులకు 15,000 వరకు అయితే ఒక నెల జీతం అదనంగా 3 విడతల్లో అయితే నెల జీతం అదనంగా అయితే ఇక్కడ లభిస్తుంది. స్కీమ్ బి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగులకు యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు. మొదటి 4 ఏళ్ల పాటు ఈపీఎఫ్లో కాంట్రిబ్యూషన్ ఆధారంగా చెల్లింపు. సో ఎంకరేజ్ చేసేదానికి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కుటీర పరిశ్రమలు కానీ యాజమాన్యాలను కానీ సో వీళ్ళందరికీ కూడా ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ఆధారంగా అయితే మొదటి 4 ఏళ్ల పాటు చెల్లింపులు అయితే జరగాలి. ఇక స్కీమ్ సి అండి, అధికంగా ఉద్యోగులను చేర్చుకున్న యాజమాన్యాలకు 2 ఏళ్ల పాటు 3,000 వరకు ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ రీఎంబర్స్మెంట్ అయితే ఇచ్చేస్తారండి. సో 3,000 వరకు ఈ కాంట్రిబ్యూషన్ రీఎంబర్స్మెంట్ కూడా మళ్ళీ తిరిగి చేయడం జరుగుతుంది. కాబట్టి సో ముఖ్యంగా ఈ బడ్జెట్లో సో ఉద్యోగులకు, ఉపాధి జీవులకు, అలాగే కొత్త ఆర్థిక రంగంలో అంటే పారిశ్రామికవేత్తలకు వీళ్ళందరికీ కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనకు మంచిగా ట్యాక్స్ స్లాబ్లు అయితే తీసుకొని రావడం జరిగిందండి. కొత్త పన్ను అంటే ఈ 2024 టు 2025 బడ్జెట్లో అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్.